మొగిలి రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరపై పోలీస్ ఆర్కే నాయుడుగా ఇంటింటికి చెరువైండు ఆర్కే సాగర్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీనే ది 100. మరి ఈ మూవీ అయితే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, నగరంలో ఓ ముఠా చేస్తున్న వరుస దోపిడీలు, హత్యలు కలకలం సృష్టి. అప్పుడే ఐపీఎస్ గా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతాడు విక్రాంత్ ఆర్కే సాగర్. సవాలుగా మారిన ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెడతాడు. ఒడిశాకు చెందిన ఓ ముఠా దీని వెనుక ఉన్నట్లు పసిగడతాడు. అయితే తాను ఇష్టపడిన యువతి ఆర్తిని కూడా ఈ ముఠా బాధితురాలే అనే విషయం పరిశోధనలో తెలుసుకుంటాడు. పక్కా ప్రణాళికతో ఆ ముఠాని పట్టుకుంటాడు. అయితే ఆర్తికి జరిగిన అన్యాయానికి ఈ ముఠాకి సంబంధం లేదని తెలియడంతో ఈ కేసులో మరో కోణాన్ని వెలికి తీసేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మరి ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిసినాయి, ఇంతకీ ఆర్తిని టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి, విక్రాంత్ ఎలా న్యాయం చేసిండు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఓ మరీ ఎగ్జైటింగ్ చేసే కంటెంట్ కాకపోయినా ఒకసారి అయితే చూడాలి. సెక్షన్ 100 ని ఎలా ఉపయోగించుకోవాలో చూపించిన విధానం ఈ సినిమాలో బాగుంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. వెండితెర పైన ఓటీటీ వేదికల్లోనూ గత కొన్నేళ్లుగా ఇలాంటి కథలదే ఊహకందని కథనం, ఉత్కంఠ రెక్కెత్తించే మలుపులతో సాగాల్సిన కథలు. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రెక్కెత్తిస్తూ ప్రేక్షకుడికి థ్రిల్ పంచిన సినిమాలే విజయాలు దక్కుతుంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో థ్రిల్ పంచుతూ సాగు. ఈ కథకి ఐపీసీలోని సెక్షన్ 100 ను ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మలచడంలో దర్శకుడు తన వంతు మంచి ప్రయత్నమే చేసిండనే చెప్పొచ్చు. హీరోని ఆయన కళని పరిచయం చేస్తూ ఆరంభ సన్నివేశాలైతే హీరో కేసు కోసం రంగంలోకి దిగడంతోనే అసలు కథ మొదలైతుంది. స్పాట్ లో దొరికిన ఆధారాలతో ముసుగు ధరించిన ముఠాను కనిపెట్టడం, నేరాల శైలిని అంచనా వేయడం, పక్కా ప్రణాళికతో పట్టుకోవడం వంటి సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో మనకు థ్రిల్లునైతే పంచుతాయి. ఇక ఆ కేసులోని మరో కోణాన్ని వెలికి తీయడమే సెకండ్ హాఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక కేసు పరిశోధన చాలా సినిమాలో చూసినట్టుగానే కాస్త రొటీన్ గానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో మధుప్రియ, విష్ణుప్రియ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ ఈ సినిమాకి ఆ ఎపిసోడ్ కీలకమనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఓకే పర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి మిక్స్డ్ థ్రిల్లును పంచే అవకాశాలే ఉన్నాయి ఈ సినిమాతో. అయితే ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో సూపర్ గా కనిపించిండు మనకైతే ఆర్కే సాగర్. బుల్లితెరపై ఆర్కే నాయుడు అనే పోలీస్ పాత్రలో ఆయన ఎంతో ప్రభావం చూపించారు. మరోసారి ఆ పాత్రను గుర్తు చేస్తూ ఇందులో నటించిండు. యాక్షన్ సన్నివేశాలతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ మిషా నారంగ్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. అందంగా కనిపించడంతో పాటు సెకండ్ హాఫ్ లో సంఘర్షణకు గురయ్యే సన్నివేశాలలో ఆమె నటన మెప్పింది. ఇక ధన్య బాలకృష్ణ, విష్ణుప్రియ కూడా ప్రాధాన్యమైన పాత్రలో కనిపించారు. పుష్ప సినిమాలో మెరిసిన తారక్ పొన్నప్ప ఈ సినిమాలో విలన్ గా మెప్పిస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంటది ఈ సినిమా. అన్ని టెక్నికల్ విభాగం కూడా బాగానే ఉంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ మూవీ గురించి ఇంతకు ముందు చూసిన సినిమాలలాగే అనిపించిన ఇన్వెస్టిగేషన్ అయితే మెప్పిస్తుంది ఈ సినిమాలో. ఆర్కే సాగర్ ని ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా. సో ఫ్రెండ్స్, ఇది ది 100 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.